ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప సన్నిధి కాపుదల మా మధ్యలో ఉంచి తండ్రి యేసయ్య, ఈ విధంగా మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వశక్తి మంత్ర, ఒక్కసారి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతిదిని యొక్క అధికారంలోనికి తీసుకొని ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీ కాపుదలను దాయిచేయండి, నువ్వే తోడేండి, నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటంటే, దేవుని వాక్యానికి నీ జీవితంలో ఎంత విలువిస్తావో అంతగా దేవుని యొక్క అధికారం నీ జీవితంలో ఉంటుంది. మరలా చెప్తానండి, దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎంతగా విలువిస్తావో దేవుని యొక్క అధికారం నీ జీవితంలో అంత గొప్పగా నీ జీవితంలో ఉంటుంది. మనం చదివిన వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఎలాంటిదండి? సజీవమైనది, బలమైనది, రెండంచెల ఖడ్గము వంటిది. అంతేకాకుండా హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను శోధిస్తూ ఉంటుందంట. మనం ఈ లోకంలో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా మనం వెళ్ళినప్పుడు ఏదైనా తెలియని రోగం అర్థం కావట్లేదు అన్నప్పుడు స్కానింగ్ తీసుకోమా, లోపల ఎలా ఉందో, నీ శరీరంలో ఎలా ఉందో అంటారు కదండి. ఆ స్కానింగ్ తీసుకుంటే మన యొక్క అవయవాలు ఎలా ఉన్నాయి, ప్రాపర్గా ఉన్నాయా లేదా, నార్మల్గా ఉన్నాయా లేదా అని మనకు తెలుస్తుంది. కానీ ఈ యొక్క హృదయం, ఈ యొక్క వాక్యము, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్న తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తుందంట. ఈ లోకంలో ఏ యొక్క స్కానర్ పనికొస్తుందండి? మన యొక్క హృదయంలో యొక్క ఆలోచనలు, తలంపులు సరిగ్గా ఉండాలంటే ఏ యొక్క స్కానర్ మన హృదయానికి పనికొస్తుంది? దేవుని యొక్క వాక్యము మాత్రమే. అసలు దేవుని వాక్యానికి మన జీవితంలో విలువిస్తే ఏ విధంగా ఉంటుంది? దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది? మన జీవితంలో దేవుని వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నామో ఈరోజు మనం 3 విషయాల్లో మనం నేర్చుకుంటామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ జీవితంలో దేవుని వాక్యానికి ఎంత విలువిస్తావో అంతగా దేవుని యొక్క అధికారం నీ జీవితం మీద ఉంటుంది. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తావో దేవుని అధికారం నా జీవితంలో, నీ జీవితంలో ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి లోబడితే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుందంటండి. దేవుని వాక్యానికి నువ్వు నేను విలువిస్తే, లోబడితే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుందంట. ఎలా కలుగుతుందో మనం ఒక వ్యక్తి జీవితంలో మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథము
22వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఓషియా అనే ఒక రాజు 8 సంవత్సరాల వయసులోనే రాజైపోతారండి. ఆ రాజు అయినప్పుడు అతను 31 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలిస్తారు, యూదా ప్రజలను పరిపాలిస్తారు. యెరూషలేములో యూదా ప్రజలను పరిపాలిస్తూ ఉంటారు. 31 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ విధంగా తను జరుగుతున్నప్పుడు తన యొక్క కొన్ని సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత అంటే 12 సంవత్సరాల వయసులో ఆ యొక్క మందిరాన్ని యెరూషలేములో ఉన్న మందిరాన్ని బాగు చేయడానికి ఒక షాఫాను అనే ఒక అతనిని నియమిస్తాడండి. ఆ యొక్క కాలంలో ఆ యొక్క యాజకుడు ఎవరు అంటే హిల్కియా. ఆ యొక్క హిల్కియాని ఆ యాజకుడుగా వీళ్ళిద్దరు మందిరపు బాగు చేసే పనులు చూస్తూ ఉండగా ఎవరినైతే నియమించాడో ఆ వ్యక్తికి అక్కడ ధర్మశాస్త్రము దొరుకుతుంది. ఆ యొక్క మందిరంలో ఆ వ్యక్తికి ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఆ హిల్కియాకి ఇచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి మరలా రాజు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూద్దామండి. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తన ఒక రాజు స్థానంలో ఉన్నాడండి. ఆ యొక్క మందిరంలో ధర్మశాస్త్రం దొరికింది, దేవుని యొక్క వాక్యం దొరికింది, దేవుని యొక్క మాటలు దొరికాయి. ఆ మాటలు ఆ రాజు వినినప్పుడు బట్టలు చింపుకొనెను అని ఉంది. ఎందుకండి ఆ రాజుకు ఆ స్థితి పట్టింది? ఎందుకండి రాజు అయ్యో ఎందుకు ఇంతగా బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్కసారి మనం 13వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దామండి. 22వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికంగా మండుచున్నది. ఆ గ్రంథము చదువుతున్నప్పుడే, దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉన్నప్పుడే ఆ రాజుకి అర్థమైంది ఏమిటో తెలుసా? మన పితరులు, మన ముందు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క మాటలు వినకపోవడం వల్ల మనం ఎంతగా కోపాగ్నికి లోనైపోయాం, ఇంత గొప్ప భయంకరమైన శ్రమల్లో మనం ఉన్నాం అని చెప్పి తన యొక్క బట్టలు చింపుకొని బాధపడుతూ ఉన్నాడండి. తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇది చాలా తప్పు, మనం ఈ విధంగా ఉండకూడదు, మనల్ని మనం సరి చేసుకోవాలని ఆ వాక్యాన్ని చదివిన తరువాత ఏం చేశాడో తెలుసా అండి? ఒక్కసారి 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము మనం చూచినట్లయితే 1, 2, 3 వచనాలు నేను ఒకసారి చదువుతానండి, మీరు ఒక్కసారి గమనించండి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలిపించి యూదావారందరినీ యెరూషలేము కాపురస్తులందును యాజకులను ప్రవక్తలను అల్పులను గనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరముకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరము దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటినీ చదివించెను. వెంటనే అయ్యో మా పితరులు వినలేదు మాట, అందుకే ఇంత కోపాగ్నికి లోనవుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరిని పిలిపించి ఆ యొక్క గ్రంథంలో ఉన్న మాటలను చదివి వినిపిస్తూ ఉన్నారండి. ఆ గ్రంథంలో ఒక రాజు చేస్తున్న పని, యూదాలో ఉన్న అల్పులను ఘనులను చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ పిలిపించి ప్రతి ఒక్క యూదా వంశస్థులను యెరూషలేములో ఉన్న వారందరినీ పిలిపించి ఆ గ్రంథం యొక్క మాటలు చదివిన తర్వాత ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో, ఎవరైతే ఆజ్ఞానుసారంగా నడుస్తారో, వాక్యానుసారంగా నడవాలి అని వారందరి చేత ఆ రాజు నిబంధన చేయిస్తాడండి. అది వాక్యం వినడమే కాదు, వారు ఏం చేశారో తెలుసా? మీకు సమయం ఉన్నట్లయితే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం చదవండి. 1, 2, 3 వచనాలు మనం చూసాం. 4, 5 వచనాలలో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందండి. ఆ రాజు ఏం చేశాడో తెలుసా అండి? ఆ యొక్క మందిరం బయలు దేవతకు ఆషేరు దేవతకు నక్షత్రములు చేయబడిన, మీకు వాక్యం డిస్ప్లే అవుతుంది కదండి, చేయబడిన ఉపకరణములన్నీ యెహోవా ఆలయంలో నుండి బయటకు తీసుకొచ్చేశాడు. అంతేకాకుండా 5వ వచనంలో అన్యమత యాజకులను తొలగించేశాడు. ఎవరైతే లేవీలుగా యాజకులు వాళ్ళు మాత్రమే ఉండాలని అన్యమత యాజకులను తొలగించాడు. 6వ వచనంలో అషేరాదేవి ప్రతిమను కాల్చివేశాడు. తర్వాత 7వ వచనంలో మందిరమందున్న పురుషాంగముల ఇండ్లను పడగొట్టించెను.
తరువాత ఉన్నత స్థలములో అతడు అపవిత్రపరిచే యెహోషువ గుమ్మం దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించను. చూసాడండి, ఒక్కొక్క వచనంలో వాళ్ళు ఏదైతే వాక్యాన్ని విన్నారో వాళ్ళు సరిచేసుకున్నారు. అయ్యో, ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆ విధంగా ధర్మశాస్త్రం ఉంటే మనమేంటి ఈ యొక్క ఇతర దేవతలను మనమేంటి ఈ విధంగా పూజిస్తున్నామని చెప్పి ఒక్కొక్క వచనంలో వారు ఆ వాక్యాన్ని వినడమే కాదు, కానీ ఆ వినిన వాక్యం ద్వారా లోబడుతూ ఆ వాక్యపు శక్తిని గ్రహించి మనం అందుకే కదా మనకి ఈ శ్రమలు, అందుకే కదా దేవుని యొక్క కోపానికి మనం లోనయం చెప్పి ఒక్కొక్క వాక్యంలో వచనంలో మనం చూస్తుంటే ఆ విధంగా 4-5 వచనాల నుంచి 23 వచనాల వరకు వాళ్ళ పట్టణంలో, వాళ్ళ దేశంలో ప్రతి ఒక్క దానిని వారు తొలగించడం చూసారండి. మనకు ఒక 3 పిక్చర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఒక్కొక్క వచనంలో వారు ఏం చేశారో ఒక్కసారి చూద్దామండి. 12 నుంచి 16 వరకు బలిపీఠములను ధ్వంసం చేసి చాలా మట్టుకు కాల్చివేశారు. అంతేకాకుండా చివరిగా 24వ వచనంలో చూద్దాం. యూదా మరియు యెరూషలేమునందు కర్ణపిచాచి కలవారిని, సోదె చెప్పు వారిని, గృహ దేవతలను, విగ్రహములను, కనబడిన విగ్రహములన్నిటినీ తీసివేశారు. చూసారండి, ఒక్క రాజు ఆ వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించి, అయ్యో ఇందుకు కదా నేను మా యొక్క దేశము, మా యొక్క ప్రజలు దేవుని యొక్క కోపానికి లోనయ్యారని చెప్పి ఆ యొక్క దేశంలో ఉన్న వాటన్నిటినీ మనం ఎక్కడో చరిత్రలో చదువుతామండి. ఒక విప్లవాత్మకమైన ఒక సంభవం సంభవించింది ఆ యొక్క సమయంలోని. కానీ మన బైబిల్ చరిత్రలో ఆ యొక్క రాజు వాక్యాన్ని చదవడం ద్వారా తన దేశాన్నంతటిని పవిత్రపరచుకున్నాడండి. తన దేశాన్ని అంతటిని పవిత్రపరచుకొని ఎలా అయితే దావీదు కాలంలో ఉన్న ఆ యొక్క టైంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అటువంటి సమాధానంతో ప్రజలందరూ ఉన్నారు. ఆ యొక్క కోపాగ్ని, ఆ యొక్క రావాల్సిన కోపాగ్ని ఏదైతే దేవుడి యొక్క శాపము, దేవుడి యొక్క కోపాగ్ని ఆ యొక్క ప్రజల మీద రాకుండా అతని కాలంలో రాకుండా చేశారండి. చూసారా, ఒక వాక్యము చదివిన వ్యక్తి, ఒక రాజు ఏ విధంగా ఆ యొక్క వాక్యం అనేదండి ముందుగా మనలో మార్పును తీసుకొస్తుంది, తర్వాత సమాజంలో మార్పును తీసుకొస్తుంది, తర్వాత దేశంలో మార్పును తీసుకొస్తుంది. ఇటువంటి గొప్ప శక్తిగల వాక్యాన్ని తను అనుభవించి తను తెలుసుకొని, అవును నా యొక్క దేశము ఈ విధంగా ఉండడానికి కారణం కదా అని చెప్పి ఆ యొక్క వాక్యానుసారంగా ప్రతి ఒక్క వాటిని తీశారు. ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించారు కాబట్టి ఆ యొక్క దేశము, యూదా ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే తన యొక్క పరిపాలనలో ఎంతగానో దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉన్నారండి. చూసారా, ఒక విప్లవాత్మకమైన మార్పును ఏది తీసుకురాగలదో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఒక వాక్యాన్ని చదివిన వ్యక్తి ఏ విధంగా అయితే మనము ఒక బాగాలేని మనిషికి ఏ విధంగా అయితే ఒక ట్రీట్మెంట్, ఒక టాబ్లెట్ ఎంత అవసరమో మనకి ఈ లోకంలో, ఈ యొక్క భయంకరమైన లోకంలో, యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో దేవుని యొక్క వాక్యం కూడా అంత అవసరం అండి. అంతగా విలువైనది దేవుని యొక్క వాక్యాన్ని. ఇప్పుడు చూసాం, ఒక మార్పును తీసుకొస్తుంది దేవుని వాక్యం. తన జీవితంలో తన తప్పును తెలుసుకున్నాడు. ఆ యొక్క దేశ ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారో ఆ తప్పుని తీసివేయడానికి తను ఎలాగ ప్రయాసపడ్డాడో మనం చూసాం. రెండవదిగా మనం చూద్దామండి, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని లోబడకపోతే మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యం మనందరికీ తెలుసండి. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యూను, హేబేలు, అక్కడ మనం చూచినట్లయితే 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూద్దామండి. హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఏబేలు అర్పణ తీసుకొచ్చారు, కయ్యూను అర్పణ తీసుకొచ్చారు. మనందరికీ తెలిసిన మాటే. కయ్యూని అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఆ కయ్యూని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. తరువాత దేవుడు కయ్యూనుతో ఒక మాట అంటారండి. ఇది మనందరూ ఒక్కసారి గమనించాలి. 6-7 వచనాలు. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును.
అతనికి కోపం వచ్చింది. అతని ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. అయ్యో, నా తమ్ముడి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, నా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, అంగీకరించలేదని తనకు బాధ కలిగింది. కానీ దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు చిన్నబుచ్చుకున్నావేంటి, నువ్వు కోపగించుకుంటున్నావేంటి, నువ్వు నిజంగా మంచి పని చేసినట్లయితే నువ్వు తలెత్తుకొనవా? దేవుడు చెప్తున్న మాట, నువ్వు నిజంగా మంచిగా హృదయపూర్వకంగా నా దేవుడికి ఇవ్వాలని ఆ అర్పణ నువ్వు తెచ్చినట్లయితే నువ్వు తలెత్తుకొనవా? నీ క్రియ, నీవు ఏదైతే చేసావో దేవుడి కొరకు, ఏదైతే అర్పణను అర్పించావో అది సరిగ్గా లేకపోవడం వల్ల పాపం అనేది వాకిట ఉన్నది అని దేవుడు ఆ వాక్యం ద్వారా కయ్యోనుని హెచ్చరించారు కూడా అండి. కయ్యోనుని హెచ్చరించారు కూడా. అవును, నా హృదయం సరిగ్గా లేదు, నా హృదయం దేవుని దృష్టి ఎందుకు సరిగ్గా లేదు కాబట్టే నా యొక్క అర్పణ అనేది అర్పింపబడలేదు, నా యొక్క అర్పణ అనేది దేవుడు లక్ష్య పెట్టలేదు, దేవుడికి ఇష్టపూర్వకంగా నా యొక్క అర్పణ అనేది లేదు అని కయ్యోను అప్పటికప్పుడు సరిచేసుకుంటే ఎంత బాగుండండి, ఎంత బాగుండేది కదా. మొట్టమొదటిగా ఈ లోకంలో పుట్టిన వ్యక్తి కయ్యోను. కానీ ఆ మొట్టమొదటి వ్యక్తి ఏమి అయ్యాడండి? మనందరికీ తెలుసు. కోపంతో తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఆ మొట్టమొదట పుట్టిన వ్యక్తి మీద దేవుడికి ఎన్ని యొక్క ప్రణాళికలు ఉంటాయి. కానీ తను చంపేయడం వల్ల మొట్టమొదటిగా బైబిల్లో హంతకుడు అయిపోయాడు. దేవుడు వాక్యం హెచ్చరించిన, దేవుడు వాక్యాన్ని తను అంగీకరించకుండా, దేవుడు వాక్య శక్తి మీద ఆయన ఆధారపడకుండా, అవును నా సత్క్రియలు సరిగ్గా లేకపోవడం వల్లే కదా పాపము నా వాకిట ఉంది, నా సత్క్రియలు నేను సరిగ్గా ఉంటే దేవుడు నా యొక్క అర్పణని కూడా అంగీకరించేవాడు కదా అని అనుకోకుండా, సరి చేసుకోకుండా ఏం చేశాడండి? హేబేలును చంపేశాడు. తర్వాత ఏం జరిగిందో మనం ఒక్కసారి వచనాలు చూద్దామండి. 4వ అధ్యాయము 11, 12 వచనాలు. దేవుడు ఏ విధంగా తనని చూశారో చూద్దాం ఒకసారి. కావున నీ తమ్ముడి రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఇక నీవు నేలని స్వేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువనెను. చూసారా అండి, ఆ దేవుడి యొక్క గొప్ప ప్రణాళికలో ఉన్న కయ్యోను ఆ యొక్క మాటను, దేవుడి మాటను, దేవుడు చెప్తున్నారు కదా, దేవుడి యొక్క వాక్యానికి నా జీవితంలో నేను ఎందుకు విలువివ్వలేకపోతున్నాను అని చెప్పి దేవుడి మాటను నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుడి చేత శపింపబడిన వ్యక్తి అయిపోయాడు. దేశ దిమ్మరై తిరుగుతావు అని శపింపబడిన వ్యక్తిగా అయిపోయారు. చూసారా అండి, ఒక దేవుడి మాటకు లోబడిన వ్యక్తి ఆ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడే తన తప్పును తెలుసుకొని ఏ విధంగా ఒక దేశాన్ని సరిచేసుకున్న ఆ యొక్క యోషియా జీవితాన్ని దేవుడు మన ముందుంచాడు. దేవుడు ఆ యొక్క కయ్యోనుని, మొట్టమొదటిగా ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి కయ్యోను, ఆ యొక్క వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడాడు. కానీ తాను వాక్యం ద్వారా సరి చేసుకోకుండా, వాక్యం యొక్క శక్తిని తను అనుభవించకుండా ఏం జరిగిందండి? తను శపింపబడ్డాడు. దేవుడు ఈ 2 జీవితాలను ఈరోజు మన ముందు ఉంచుతున్నాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువిస్తావో అంతగా దేవుని యొక్క అధికారం మన జీవితంలో ఉంటుంది. మనం మొట్టమొదటిగా దేవుని వాక్యానికి లోబడితే గొప్ప కార్యాలు మన జీవితంలో, మన సమాజంలో, మన దేశంలో మనం చూడగలం. రెండవదిగా, దేవుని వాక్యానికి మనం లోబడకపోతే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో కయ్యోని జీవితం ద్వారా మనం చూసాం. మూడవదిగా, దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారండి. నీ జీవితంలో దేవుని వాక్యానికి ఎంత విలువిస్తున్నావు? ఈ యొక్క బైబిల్ అనేది ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో ప్రతి ఒక్కరికి, మన గృహంలో బైబిల్ అనేది ప్రతి ఒక్కొక్కరికి ఉంటుందండి. మన బైబిల్ గురించి ఒక రికార్డు ఉంది. ఏంటో తెలుసా అండి? ద మోస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏది అంటే ఈ బైబిలే అండి. ఇప్పటికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ రికార్డు అలానే ఉంది. కానీ ఇంకొక రికార్డు కూడా బైబిల్కి ఉంది. ఏంటో తెలుసా? ఆ రికార్డు మనమే క్రియేట్ చేసామండి. మనలాంటి వారి వల్లే ఆ రికార్డు వచ్చింది. ఏంటో తెలుసా? ద మోస్ట్ నెగ్లెక్టింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతున్న పుస్తకం కూడా, గ్రంథం కూడా బైబిలే అండి. అది కూడా మన అలాంటి వల్లే. మన దగ్గరున్న దేవుడి యొక్క శక్తిని మనం అనుభవించపోకపోవడం వల్ల
ఆ యొక్క శక్తిని మనం ప్రార్థన చేస్తాం, ఎన్నో రోజులు మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ మన జీవితంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదవకపోవడం వల్ల మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎలా ప్రవర్తించాలి అనుకుంటాం, ఎలా ప్రవర్తించకూడదు అని అనుకుంటామో ఆ విధంగానే ప్రవర్తిస్తాం. ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడేసేనని అనుకుంటాం, కానీ ఆ విధంగానే ప్రవర్తిస్తాం. ఒక చెట్టుకి ఆ యొక్క ఆకులు పచ్చగా, పువ్వులు, కాయలు మంచిగా ఉండాలంటే దాని యొక్క వేరులు భూమిలో ఎంతో దృఢంగా ఉండాలి కదండి. అలాగే మనము ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదకరంగా, సంతోషంగా, ధైర్యంగా, విశ్వాసంలో ఉండాలి అంటే మనం వాక్యం అనే ఆ యొక్క నీటిని మనం ప్రతిరోజు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఇవ్వకపోతే మనం ఈ లోకంలో ఎంతో చిరాకుతో, ఎంతో దిగులుతో, తెలిసి చిన్న చిన్న వాటికి శ్రమ పడిపోవడం, శ్రమలోనికి వెళ్ళిపోవడం, చిన్న చిన్న తప్పుల వల్ల ఎన్నో శ్రమలు ఎదుర్కోవడం, అటువంటి జీవితాలను జీవిస్తామండి. ఒక వాక్యాన్ని చదువుతానండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని. త్రోవ విడిచితిని అంటే ఏంటండి? మనము ఒక వేలో వెళ్ళాలి, ఒక మార్గంలో మనం వెళ్ళాలి. ఆ మార్గంలో మనం వెళ్ళకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళినట్లయితే ఎంతగానో సమయం వ్యర్థమవుతుంది, ఎంతగానో మన యొక్క ప్రయాస వ్యర్థమవుతుంది, మన యొక్క శ్రమ వ్యర్థమవుతుంది. అలాగే మన జీవితంలో కూడా జరుగుతుంది. నా జీవితంలో దేవుడు చెప్తున్నారు, నువ్వు వాక్యాన్ని, ప్రార్థనని నీ జీవితంలో ప్రతిరోజు బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రతిరోజు ఆ యొక్క త్రోవలో నువ్వు నడవాలి. ప్రతిరోజు నేను నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. నువ్వు మాత్రమే నాతో మాట్లాడుతున్నావు, కానీ నేను నీతో మాట్లాడి ఎంతగానో నిన్ను సరిచేయాలని ఆశిస్తున్నాను, కానీ నువ్వు త్రోవ తప్పుతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, కానీ వాక్యానికి విలువ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని చదవకుండా నీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తా ఉన్నావు. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని. మన త్రోవను మనం తప్పిపోయామండి. అందుకే ఇటువంటి శ్రమలను, ఇటువంటి అనుకోని శ్రమలను, ఇటువంటి భయంకరమైన అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇప్పటికైనా మన జీవితాలను మనం మార్చుకొని ఆయన యొక్క వాక్యానికి మనం జాబ్ చేయాలి, మనం ఈ లోకంలో ఉండాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, కొన్ని బాధ్యతలు మన జీవితంలో ఉంటాయి. అవన్నీ కాకుండా వాటన్నిటికన్నా దేవుడు వాక్యం నాకు ముఖ్యమని ప్రతిరోజు ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు మోకరించి దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే ఆ యొక్క వాక్యపు శక్తి అనేది మన జీవితంలో ప్రతిరోజు కూడా అండి మనల్ని గైడ్ చేస్తూ, ఏ విధంగా అయితే ఒక రాజు ఆ యొక్క దేశాన్ని ఇంపాక్ట్ చేశాడు, ఆ దేశాన్ని అంతటిని పవిత్రంగా మార్చేశాడు, ఆ దేశంలో ఉన్న ప్రజల హృదయాల్ని మార్చడమే కాదు, ఆ దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ తీసివేసి ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆరాధన చేయడానికి తన యొక్క ఒక మూల స్తంభంగా ఆ యొక్క వాక్యం ద్వారా తాను సరి చేసుకున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో రోజులు, సంవత్సరాల నుంచి ఎన్నో శాపాలను, ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క శోధనని ఈ 2 అంచులు గల ఖడ్గం అనే వాక్యం ద్వారా మాత్రమే మనం జయించగలమండి. ఈ వాక్యానికి మనం విలువ ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు వరుసగా 5 వచనాలను నేను చదువుతానండి. అసలు దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదో ఈ యొక్క 5 వచనాల్లో మనం చూస్తాం. మొట్టమొదటి వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. మనం ఈ వాక్యాన్ని విన్నామండి. ఏం విన్నాం? వాక్యాన్ని చదవాలి, వాక్య శక్తి మీద ఆధారపడాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎవరైతే వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు, ఎప్పుడైతే మనం ప్రతిరోజు మన ముఖాన్ని మనం చూసుకుంటాం, కానీ పక్కకెళ్ళిన తర్వాత మన ముఖం మనకు సరిగ్గా గుర్తుండదండి. నిజంగా ఎవరికి కూడా మన ముఖం ఎలా ఉంటుందో మళ్ళీ గుర్తుండదు. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఆ వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆ వాక్యంలో ఉన్న శక్తిని మనం అనుభవించకుండా, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించకుండా అర్థంలో చూసుకొని ఏదో వెళ్ళిపోతున్నాం, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాం. ఇంకొక వాక్యాన్ని నేను చదువుతానండి. 1 యోహాను 2వ అధ్యాయము 5వ వచనం.
1 యోహాను 2:5 ఆయన వాక్యాన్ని ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. దేవుడు అంటేనే ప్రేమ కదండి. మనం ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని గైకొంటామో, ఆయన వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుణ్ణి పరిపూర్ణమైన ప్రేమ మనలో కనిపిస్తుందంట ఈ లోకానికి. చూడండి, ఎవరైతే ప్రవర్తింపరో వారు అద్దంలో తన సహజ మోహకం చూసుకొని వారి వలె ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొంటారో వారిలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. 3వ వాక్యం చదువుతానండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 అండి. ఎందుకు అసలు మనం దేవుడి వాక్యాన్ని చదవాలి, ఏమొస్తుంది ఒకసారి చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనలో కల్మషం ఉంటుంది, విర్రవీగు యొక్క స్వభావము, దుష్టత్వము ఉంటుంది. మన ఆత్మలు రక్షింపబడాలి అంటే, ఇటువంటి స్వభావంతో మన ఆత్మలు ఉండాలి అంటే, దేవుడికి ఇష్టమైనట్లుగా మనము ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుతా అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8 యెషయా 40వ అధ్యాయం 8 గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇంకొక వాక్యాన్ని నేను చదువుతానండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3 ప్రకటన 1వ అధ్యాయము 3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో సంగతులను గైకొను వాడు ధన్యుడు. ఎవరు ధన్యులండి? మంచి జాబ్ ఉన్నోళ్ళు, మంచిగా పొజిషన్లో ఉన్నోళ్ళు, మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ధన్యులు అని చెప్తున్నారు? ఈ వాక్యాన్ని ఎవరైతే గాయకుంటారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతిరోజు ఈ వాక్యం అనే దేవుని యొక్క వాక్యం అనే 2 అంచెల ఖడ్గం అనే శక్తి మీద మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నారండి. ఎలా అయితే ఆ యొక్క రాజు, యెషయా రాజు ఒక దేశాన్ని ఇంపాక్ట్ చేశాడో ఆ విధంగా మనం ఉండాలని, ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప సన్నిధి మా మధ్యలో ఉంచి తండ్రి మా అందరితో మాట్లాడిన దేవా, ప్రభా ఒక రాజు ప్రభా నీ యొక్క వాక్యాన్ని విని ప్రభా నేను చాలా తప్పు చేశాను, నీ యొక్క వాక్యానుసారమైన జీవితం మా దేశంలో ఎవ్వరికీ లేదని ప్రభా ఎంతో పశ్చాత్తాపపడి దానికోసం ప్రయాసపడి ఎంతగానో తండ్రి ఆ యొక్క ప్రజలను మార్చాడో, ఎంతగానో సర్వశక్తిమంతుడా ప్రభా ప్రతి ఒక్క అపవిత్రమైన వాటన్నిటిని ఆ దేశంలో నుంచి తీసివేశాడు. ఆ విధంగానే మా హృదయంలో ప్రభా యేసయ్య ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఆ ప్రతి ఒక్క అపవిత్రమైన ఆలోచనని, ప్రతి ఒక్క శోధనని, ప్రతి ఒక్క శాపాన్ని ప్రభా నీ యొక్క వాక్యం అనే ఖడ్గం ద్వారా మేము తీసివేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పటి నుంచి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రతిరోజు నీ వాక్యాన్ని చదివే బిడ్డలుగా ప్రభా మా ప్రతి ఒక్కరు తండ్రి ఆసక్తితో నీ యొక్క వాక్యాన్ని చదవడానికి సర్వశక్తిమంతుడా మాకు సహాయం దయచేయండి. ఎలా అయితే మేము ప్రతిరోజు పనులు చేసుకుంటామో ఆ విధంగా నీ వాక్య శక్తి మీద ఆధారపడడానికి ప్రభా మాకు కార్యం జరిగించండి. వాక్యము ప్రార్థనలో మేము ప్రభా యేసయ్య ఎలా అయితే ఒక చెట్టు వేరులతో సహా ఎంత దృఢంగా ఉంటుందో అంతగా నీలో నిలిచి ఉండడానికి వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని 2 అంచెలు గల ఖడ్గంతో హృదయంలో వచ్చే చెడు తలంపులను ప్రభా ఆ తలంపులను ప్రభా పరిశోధిస్తూ ఉండగా నీ యొక్క వాక్య శక్తితో మేము నింపబడడానికి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయ. కార్యంతో నింపండి. ఒక కయ్యనులాగా మేము ఉండకూడదయ్యా. నీ యొక్క ప్రణాళికలో నుంచి మేము తప్పిపోకూడదు దేవా. సహాయంతో నింపి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా నేను వాక్యం చదవడానికి నాకు సహాయం చేయి ప్రభా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో వారందరికీ సర్వశక్తి మంత్ర నువ్వు సహాయంను దయచేసి పరిశుద్ధాత్మదేవ ఈ రోజు నుంచి నీ యొక్క సన్నిధిలో మోకరించి వాక్యాన్ని చదివి నీ శక్తిని, నీ యొక్క సమాధానాన్ని, నీ యొక్క ఆనందాన్ని ప్రతిరోజు దినదినము అనుభవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించగలరని, నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
చూశారు కదండి, దేవుడి యొక్క వాక్యం ఎంత శక్తి కలదో, ఆ వాక్యం మీద ఆధారపడితే మన జీవితాలు ఎలా ఉంటాయో, ఆధారపడకపోతే కయ్యూనులాగా మన జీవితాలు కూడా అయిపోతాయేమో. ఎంతో గొప్ప ప్రణాళికతో మనం ఈ లోకంలో ఉన్నామండి. ఆయన్ని తెలుసుకున్నాం. ఇంకా ఆయన యొక్క ప్రణాళికను దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడో, పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని ఈ జీవితంలో నెరవేర్చాలి అంటే ఆయన యొక్క వాక్యపు శక్తి మీద నా జీవితాలు కట్టబడాలి, ఆశీర్వదింపబడాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు అటువంటి ఆత్మీయ జీవితంలోనికి నడిపించును గాక. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దీవెన పొందుతున్న మనం చెప్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యము అనే శక్తి మీద ఆధారపడే ఆత్మీయ జీవితాన్ని మనకి, మన కుటుంబాలకి, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.